హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం క్లాత్తో హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ బ్లౌజ్కి డిజైన్స్కి ఉపయోగపడేటట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం క్లాత్ని మనం 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి. తీసుకున్నాక ఒక నీడిల్ సహాయంతో మనం కార్నర్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఆ ఫోల్డింగ్ని మనం ఒక పెటల్ లాగా అనుకొని దాన్ని దగ్గర తీసుకొని మనం మిషన్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాక ఒక 5 పీసెస్ని అంటే 5 పెటల్స్ లాగా ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకోవడానికి ఒక 5 పీసెస్ని మనం హ్యాండ్ నీడిల్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి దగ్గరకు వచ్చేలాగా. ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్గా ఉంది కదా, మనకు రౌండ్గా వస్తుంది ఫ్లవర్స్ లాగా. అలా స్టిచ్ చేసుకున్నాక ఒక బటన్స్ అంటే నేను ఇప్పుడు ఆపోజిట్ బటన్స్ తీసుకున్నాను. బటన్ని స్టిచ్ చేసుకోవాలి ఆపోజిట్ కలర్లో. అప్పుడు ఏంటంటే మనకి ఫ్లవర్ నీట్గా కనబడుతుంది. ఇలా బటన్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్కి స్టిచ్ చేసేసుకోవచ్చు డిజైన్స్ని బట్టి. ఇప్పుడు శారీ కలర్లో ఏదైతే శారీ కలర్ ఆపోజిట్లో ఉందో ఆ ఫ్లవర్ తీసుకొని బ్లౌజ్ కలర్ బటన్ పెట్టేసేయండి. అప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజ్. ఇలా తయారు చేసుకోవచ్చు. అలా ఎన్ని కావాలంటే అన్నీ ఇలా తయారు చేసుకున్న బటన్స్ని మనం ఇలా బ్లౌజ్ మీద వేస్తే ఈ విధంగా లుక్ ఈ విధంగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఇలా ఎన్ని టైప్స్ అయినా వేసుకోవచ్చు మనం. నేను నార్మల్గా శాంపిల్ కోసం చూపించాను. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది, బ్లౌజ్కి గ్రాండ్ లుక్ ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం.